హలో చందన గారు. హలో పవన్ గారు. యాహ్! సో చంద్ర గారు, బీయింగ్ ఎ సైకాలజిస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అండ్ యూట్యూబ్‌లో వాళ్ళకి 'కోకోమిలన్' అనగానే వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అసలంటే కొన్ని వీడియోస్ చూసాను. 'కోకోమిలన్' అని ఇలా స్టార్ట్ అయిందో లేదో ఆ సౌండ్‌కి పక్క రూమ్‌లో ఉన్న ఒక బాబు పాక్కుంటూ వచ్చేస్తాడు టీవీ దగ్గరికి. హ్మ్. అలా వచ్చేసి అలా చూస్తూనే ఉంటాడు. తీక్షణంగా చూస్తూనే ఉంటారు. అయితే ఇది చూసినప్పుడు నాకొక డౌటొచ్చింది. చిన్నప్పుడు మనం 'ఆస్వాల్డ్' అనే ఒక బ్యూటిఫుల్ హ్మ్. కార్టూన్ చూసేవాళ్ళం. అది చాలా స్లోగా వెళ్ళేది. హ్మ్. వాళ్ళు మాట్లాడే విధానం చాలా స్లోగా ఉండేది. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉండేది. హ్మ్. నేను చెప్పాలంటే పెద్దవాళ్ళకి గూడా అది వింటూ నిద్రపోయేవారు. అవును. అటువంటిది ఇప్పుడొచ్చే కార్టూన్స్‌లో ఈ బేసిక్‌గా యూట్యూబ్ జమానా వచ్చిన దగ్గర నుంచి 'కోకోమిలన్' గానివ్వండి, లేకపోతే 'ర్యాన్స్ వరల్డ్' గానివ్వండి, ఇలాంటి రకరకాల ఛానెల్స్ ఉన్నాయి. హ్మ్. ఇవి ఎందుకని ఇంత ఫాస్ట్‌గా ఉంటాయి? అండ్ హ్మ్. దీంట్లో ఓవర్ స్టిమ్యులేషన్ అనే ఒక పేరుని చాలామంది వాడుతూ ఉన్నారు. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల వచ్చే ఇబ్బందులేంటి? చిన్న పిల్లలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి? ఫస్ట్ మనం పిల్లలు ఎలా ఒక విషయాన్ని చూస్తారు అనేది తెలుసుకుందాము. హ్మ్. బేసిక్‌గా చిన్న పిల్లలేంటంటే, వాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. వీళ్ళకి ప్రపంచం అంతా కొత్తది. హ్మ్. సో, వాళ్ళెలా ఉంటుందంటే, ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్రపంచంలోకొచ్చారు. హ్మ్. ప్రతిదీ కొత్తగా తెలుసుకుంటున్నారు. అవును. సో, వాళ్ళకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్న క్రమంలో ఫస్ట్ మదర్ ఇంట్రొడ్యూస్ అవుతారు. హ్మ్. తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ అవుతారు. ఓకే. అసలు వీళ్ళ ప్రపంచంలోకి టీవీ లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా వచ్చింది? పేరెంట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తేనే ఆ! వస్తుంది. అవును. ఈ పేరెంట్స్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారంటే, వీళ్ళు ఏడవటము, లేకపోతే చెప్పిన మాట అంటే వినకపోవడం, తినటానికి లేట్ అవ్వడం, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఫీడింగ్ టైమ్‌లో. అవును. వీళ్ళకి లేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి పనుంటది. రైట్. అంటే మీరు చెప్పినట్టే పిల్లలు అన్నం తినాలి అంటే వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టాల్సిందే. హ్మ్. అండ్ ఫోన్ పెట్టినప్పుడు అందులో పక్కాగా వాళ్ళ కోకోమిలన్ కావాలి. అండ్ నేను చూసాను చాలామంది 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఉన్న పిల్లలు గూడా ఫోన్ వాళ్ళే ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళే సెర్చ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా నేను చూసాను. పిల్లలేంటంటే ఈ వయసులో ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు. ట్రై చేస్తూ ఉంటారనమాట. హ్మ్. ఆహ్, రియల్ వరల్డ్‌కి, వర్చువల్ వరల్డ్‌కి తేడా ఏంటంటే, రియల్ వరల్డ్‌లో అన్నీ ప్లెయిన్‌గా ఉంటాయి. అవును. అంతా నార్మల్‌గా ఉంటుంది. చేంజ్ అనేది డ్రాస్టిక్‌గా ఉండదు. హ్మ్. వర్చువల్ వరల్డ్ ఏంటంటే, పర్టిక్యులర్‌లీ కిడ్స్‌ని అట్రాక్ట్ చేయటానికి వీళ్ళు కిడ్ ఫ్రెండ్లీ ఉండే కలర్స్‌ని, కిడ్ ఫ్రెండ్లీ ఉండే బొమ్మలు, టాయ్స్ వీళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారో, అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. హ్మ్. వాళ్ళకి ఐ ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా. ఫర్ సపోజ్ ఒక ఇల్లు తీసుకుందాము. ఇంట్లో పిల్లలున్నారు. ఇల్లు మొత్తం వీళ్ళ కిడ్ ఫ్రెండ్లీగా ఉండదు. కొంత వాళ్ళ కోసం అసైన్ జేస్తారు. ఆ ఏరియా కిడ్ ఫ్రెండ్లీగా పెట్టుకుంటారు. మిగతా ఇల్లంతా కూడా మిగతా అందరికి ఎలా పనికి ఈక్వల్‌గా ఉంటుంది. ఐ మీన్ ఈజీగా ఉంటుందో అలా చేసుకుంటారనమాట. బట్ హ్మ్. ఈ కిడ్‌ని టార్గెట్ చేసే ఛానెల్స్ ఎలా ఉంటాయంటే, కిడ్ ఫ్రెండ్లీగా హ్మ్. వాళ్ళు డిజైన్ జేస్తారనమాట. సో, వీళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. సో, ఫోన్ ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలెప్పుడు గూడా ప్రతిదీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చిన ప్రతిదాన్ని ట్రై చేస్తూ ఉంటారు. యాహ్! ఈ ట్రై చేసే క్రమంలో ఏంటంటే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో వాళ్ళు చూసారు. హ్మ్. ఇట్లా కదిలిచ్చారు. కదిలించినప్పుడు ఆన్ అయింది. సో, అది రిపీటెడ్‌గా 4 సార్లు చేసేటప్పుడు అలవాటయిపోతుంది. సో, ఇట్లా ట్రై చేస్తే వచ్చేస్తుంది. వన్స్ అది అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి ఆపరేట్ చేయడం ఈజీ అన్నమాట. హ్మ్. పిల్లలకెప్పుడు ఏంటంటే, వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకి ఫోనొచ్చింది. సో, ఫోన్ ట్రై చేశారు. అవును. ఫోన్ కాకుండా ఒక టాయ్ వచ్చింది. టాయ్ ట్రై చేస్తారు. పిల్లలకెప్పుడు గూడా వాళ్ళకి దొరికింది ఉంటుంది తప్ప, వాళ్ళకి ఫస్ట్ టాయ్ దొరికితే టాయ్‌తో ట్రై చేస్తారు. ఏదైనా హ్మ్. ఆట వస్తువుతో. ఫోన్ దొరికిందనుకోండి, ఫస్ట్ ఫోన్‌కే ఇష్టపడతారు. రైట్. అది యాక్సెస్ వాళ్ళకి ఈజీ అవుతుందనమాట. ఫస్ట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చింది. వాళ్ళు ఆపరేట్ చేయడం ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో ట్రై చేశారు. వాళ్ళకి ఓపెన్ అయింది. హ్మ్. అండ్ అందులో కలర్‌ఫుల్ చేంజ్ ఒస్తుంది. ఓకే. ఇప్పుడు బొమ్మ ఉంది. హ్మ్. బొమ్మ చేంజ్ అవ్వదు. హ్మ్. కానీ యూట్యూబ్ కంటెంట్ ఎలా ఉంటుంది? టైమ్‌తో పాటు వెనక బొమ్మ బ్యాక్‌గ్రౌండ్ మారుతుంది. వీళ్ళు కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఇలా మారుతున్నప్పుడేంటంటే, వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఇది బావుంది. చేంజ్ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నప్పుడు, అలా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ అటెన్షన్ అనేది వెంటనే అక్కడ లాక్ అయిపోతుంది. రైట్. ఇలా ఉంటుంది. ఓకే. అయితే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, వీళ్ళలో ఈ ఓరియంటల్ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'కోకోమిలన్' తీసుకుంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి అదే ఎక్కువ అలవాటు.
'కోకోమిలన్' చూసుకుంటే వాళ్ళు 2 సెకండ్ రూల్‌ని ఫాలో అవుతారు. హ్మ్. ఈ 2 సెకండ్ రూల్ ఎలా ఉంటుందంటే, ప్రతి 2 సెకండ్స్‌కి ఒక కొత్త కలర్, ఒక కొత్త క్యారెక్టర్, ఒక కొత్త ఆహ్, సీన్ రావాలనేది వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు ఈ ఎడిటర్స్ అనేది. సో, ఇక్కడ ఒకసారి మనం అర్థం చేసుకుంటే, మన ఓల్డ్ టైమ్‌లో మనం చూసిన 90స్ కార్టూన్స్ ఏవైతే ఉంటాయో, అది ఎప్పుడు గూడా ఆహ్, ప్రతీదీ స్లోగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 'ఆస్వాల్డ్' గురించి మాట్లాడుకుంటే, 'ఆస్వాల్డ్' మాట్లాడేటప్పుడు గానీ, నడిచేటప్పుడు గానీ, ఆ వెనకొచ్చే ట్యూన్ గాని అంతా స్లోగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ మాట్లాడినప్పుడు దానికి మెల్లగా, స్లోగా మాట్లాడతారు. అవతల వ్యక్తి రిప్లై ఇవ్వడానికి ఒక 2 సెకండ్స్ తీసుకున్న తర్వాత అవును. రిప్లై ఇస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే అక్కడ పిల్లలకి అర్థం చేసుకునే ఒక టైం ఉంటుంది. వాళ్ళు వెంటనే అంటే వాళ్ళ బ్రెయిన్ అప్పుడే వాళ్ళు పుట్టిన పిల్లలు కాబట్టి ప్రాసెస్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. హ్మ్. బట్ ఇక్కడికొచ్చేసరికి ఓరియంటల్ రిఫ్లెక్సింగ్ అనే వల్ల ఈ 2 సెకండ్స్‌కి ఒకసారి ఈ కలర్ చేంజ్ అవుతున్న దానివల్ల పిల్లలు ఒక రకంగా హిప్నోటిజంకి గురయ్యి ఒక జాంబీలాగా అలానే చూస్తూ ఉండిపోయి అండ్ వాళ్ళకది అర్థం గావట్లేదు. కానీ ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. కలర్స్ చేంజ్ అవుతుంది. టక 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 ఏదో జరుగుతుంది. అంటే వీళ్ళిక్కడ ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. బట్ కన్జ్యూమ్ జేస్తున్నారు. హ్మ్. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు ఎస్పెషల్లీ 0-6 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. ఓకే. లెర్నింగ్ అనేది అనుకరణ ద్వారా ఉంటుంది. ఓకే. అంతే తప్ప మాటల ద్వారా వీళ్ళు నేర్చుకోలేరు. సో, మనం ఈ కార్టూన్స్ చూసినట్టయితే కాన్వర్జేషన్ వీళ్ళు చూస్తూ ఉంటారు తప్ప, అవును. అవి వాళ్ళు రిపీట్ చేయలేరు. హ్మ్. వాళ్ళు అంత ట్రై చేయలేరనమాట. అది ఫాస్ట్ మూవింగ్ ఉన్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవడానికి వీళ్ళకి టైం పడుతుంది. హ్మ్. అండ్ పిల్లల్లో ఇంకొకటేంటంటే, వీళ్ళు ఇమేజ్‌ని 3 డైమెన్షన్‌లో చూడరు. అవును. పిల్లలకి ఎప్పుడు గూడా ఏదైనా కూడా 2డీగానే కనిపిస్తుంది ఫస్ట్. ఓకే. 2 డైమెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. హ్మ్. అసలు ఇంకా చిన్న పిల్లల్లో ఇప్పుడు 1 ఇయర్ బిలో 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ కూడా ఉండదనమాట. ప్లెయిన్ ఒక జస్ట్ ఇట్లా ఒక స్లాంట్‌గా ఏదో ఉంది. అవును. బ్లర్రీగా గూడా కనపడుతుంది. బ్లర్‌గా ఉంటుంది. రైట్. సో, వీళ్ళకేంటంటే రియల్ వరల్డ్ ఏది, వర్చువల్ వరల్డ్ ఏది తేడా తెలీదు. ఓకే. ఓకే. వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకి ఏమొచ్చింది? ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ వచ్చినా, హుహు. 'కోకోమెలన్' క్యారెక్టర్ వచ్చినా హ్మ్. వాళ్ళకి తేడా ఉండదనమాట. ఓకే. 2 ఒకటే అనుకుంటారు. ఇప్పుడు కొంత పెరిగిన పిల్లలకేంటంటే, ఇది బయటున్నారు వీళ్ళు మనుషులు. వీళ్ళు ఇట్లా ఒక ఇప్పుడు ఒక ఫోను చూసాము. ఇది ఇంత లావుంది, ఇంత పొడుగ్గా ఉంది, ఇంత విడ్త్ ఉంది, హ్మ్. ఇంత డైమెన్షన్‌లో ఉంది మనకు తెలుస్తుంది. పిల్లలకేం ఉండదు. అంతా స్ట్రెయిట్ అనమాట. మాక్సిమం లెంత్, విడ్త్ ఇవి రెండే తెలుస్తాయి. హ్మ్. మిగతా 2 డైమెన్షన్సే తెలుస్తాయన్నమాట. థర్డ్ డైమెన్షన్ ఒకటుంటది అనేది వాళ్ళకి ఎగ్జిస్టెన్స్‌లోకి ఇంకా రాలేదు. రైట్. సో, వాళ్ళకెలా ఉంటుందంటే ప్రతిదీ కూడా రియల్‌కి, వర్చువల్‌కి తేడా తెలీదు కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకి ఏం కనిపిస్తుందో అదే వాళ్ళు రియల్ లైఫ్ రియల్ లైఫ్ అనుకుంటారు. సో, డిఫరెన్స్ వాళ్ళకి అర్థం కాదనమాట. ఓకే. ఈ అర్థం కాకపోవటం వల్లేంటంటే వాళ్ళకి అలా చూస్తూ ఉంటారు. వాళ్ళకెదురుగా టీవీ ఆన్ చేసి పెట్టారు అంటే, వాళ్ళు ఇంకా కంటిన్యూషన్ వాళ్ళకి బొమ్మ చూడటం ఎలానో, ఇంట్లో మమ్మీనో, డ్యాడీనో చూడటం కూడా అలానే ఉంటుంది. హ్మ్. వాళ్ళు పిల్లలేం చేస్తారు, మెలుకొనున్నప్పుడు మనమైనా చూస్తూ ఉంటాం గదా! అవును. సో, మనకి కాన్షియస్ ఉంది కాబట్టి, మనం ఇది టీవీ చూస్తున్నాము, లేదా రియల్ మనుషులతో మాట్లాడుతున్నామని తెలుస్తుంది. ఓకే. పిల్లలకేంటంటే, ఈ విషయం డిఫరెన్షియేషన్ తెలీదు కాబట్టి, వీళ్ళు మనుషుల్ని చూస్తున్నారా? బొమ్మను చూస్తున్నారా? అస్సలు అర్థం కాదనమాట. హ్మ్. సో, అలా ఎంతసేపయినా చూస్తూ ఉంటారు. ఓకే. అంటే తెలియకుండానే వాళ్ళు రియాలిటీని, వర్చువాలిటీని 2 కలిపేసి ఇదే ఒకటే ఒకటే అనుకుంటారు. అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదనమాట ఈ అర్థం ఏజ్‌లో. ఓకే. బాగా చిన్న పిల్లలకి అర్థం కాదు. అయితే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పెరిగే క్రమంలో వీళ్ళకి అర్థమైపోతుంది గదా! ఎందుకంత లేదు. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. అంటే నాకు తెలీదు గాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడా ఒక నార్మల్ మ్యాన్‌గా హ్మ్. ఏముంది పిల్లలే గదా! పెరుగుతూ, పెరుగుతూ వాళ్ళకే నిజం తెలిసిపోతుంది. ప్రస్తుతానికి వాళ్ళు చూస్తున్నారు. హ్మ్. అన్నం తింటున్నాడు. అన్నంది ఇది ఒకవేళ సెల్ ఫోన్ అక్కడి నుంచి గుంజుకుంటే ఒక విత్‌డ్రావల్ సింప్టమ్స్ హ్మ్. కనిపిస్తాయి. ఏడవడం గానివ్వండి, లేకపోతే చిరాకు పడడం గానివ్వండి, కోపం తెచ్చుకోవడం గానివ్వండి, లేకపోతే అది ఇస్తేనే నేను తింటాను. అది హ్మ్. ఇస్తేనే నాకు ఫోన్ ఇస్తేనే, నాకు బొమ్మ చూపిస్తేనే నేను స్నానం చేస్తానని ఇలా చిన్న పిల్లలు మారం చేస్తూ హ్మ్. ఉంటారు. సో, దీని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కార్టూనే గదా! అని చెప్పి పెడుతున్నారు పెద్దవాళ్ళు గూడా. సో, మరి ఆ విత్‌డ్రావల్ సింప్టమ్స్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయంటారా ఫ్యూచర్‌లో? అసలు వీళ్ళు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని మనకర్థమైనప్పుడు, దీన్నెలా ఓవర్‌కమ్ జేయొచ్చు, మాట్లాడుకొని కాన్సిక్వెన్సెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళకేంటంటే, పిల్లలకెప్పుడూ గూడా సారీ మ్యామ్. అంటే దేన్ని ఆపేసి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు? మీరు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని అడిగారు. అవును.
అది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అసలు పిల్లలు ఎందుకు ఇట్లా చూస్తూ ఉంటారు రిపీటెడ్‌గా? ఓహ్! ఓకే. ఎందుకు చూస్తుంటారంటే, పిల్లలకి వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఉండడం, ఎవరో ఒకళ్ళు ఎంగేజ్ అయ్యి ఉండటం బావుంటుంది. అవును. వాళ్ళకి సెక్యూర్ ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు ఓకే. మదర్ ఉండి, మదర్ పొద్దుగూకులు ఏదో ఒకటి వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. హ్మ్. బట్ స్టిల్ ఉండి కబుర్లు చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అవును. సో, పేరెంట్స్ ఏదో ఒక రీజన్ వలన వాళ్ళు ఉండలేకపోయారు. ఉండలేక ఇలాంటివి ఇంట్రొడ్యూస్ చేస్తుంటారనమాట. ఇలాంటివి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఈ క్యారెక్టర్స్‌తో ఎంగేజ్ అవుతారు. హ్మ్. ఈ ప్లేతో ఏదో ఒకటొస్తుంది గదా! అక్కడ టీవీలో గాని, యూట్యూబ్‌లో గాని దాంతో ఎంగేజ్ అవుతారనమాట. దాంతో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఓకే. నేను కనెక్టెడ్‌గా ఉన్నాను. ఆ టైంలో వీళ్ళకేం తెలీదు గదా! అవును. సో, ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు సెక్యూర్ ఫీల్ అయ్యి, అది తీసేసిన వెంటనే గొడవ చేస్తుంటారు. టాంట్రమ్స్ ఒస్తుంటాయి. అవును. వెంటనే అయితే ఏడుస్తారు. లేదా విసిరి కొడుతుంటారు ఏదైనా ఇచ్చినప్పుడు. హ్మ్. బాగా వెంటనే ఏంటంటే పిల్లలకేంటంటే 0-6 ఇయర్స్ ఈద్ ఇంపల్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అంటే వాళ్ళకేంటంటే ఆ టైంలో వాళ్ళకేదన్నా కావాలనిపిస్తే అది కావాల్సిందే ఇంకా. అవును. మారం చేస్తూ ఆ! ఉంటారు. ఇంకా ఏంటి? ఎలా? అది పాసిబుల్ అవుతదా? లేదా? ఏం తెలీదు. హ్మ్. ఒక జంతువు ఎలాగైతే తనకి కావాల్సింది తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతదో, మనుషులు కూడా 0-6 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంతే బిహేవ్ చేస్తారు. ఓకే. అది తర్వాత స్టేజ్‌లో మనం నేర్చుకుంటామనమాట. ఇట్లా కాదు సొసైటీ ఉంది. సో, ఇవన్నీ తర్వాతొస్తాయి. పిల్లలకేంటంటే అవన్నీ తెలీదు. నాకు కావాల్సింది పేరెంట్స్ తీసేసుకున్నారు. నాకు కావాల్సిందొకటుంది. అది పేరెంట్స్ లాక్కున్నారు. ఇంతవరకే వాళ్ళకుంటుందనమాట. సో, అందుకనేంటంటే టాంట్రమ్స్ చేస్తూ ఉంటారు. పిల్లలకెప్పుడు పేరెంట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడేంటంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఇట్లా హ్మ్. టాంట్రమ్స్ హ్మ్. హ్మ్. ప్లే చేయటము, హ్మ్. ఏడవడము, అరవటము, విసుక్కోవడం హ్మ్. ఇవన్నీ చేయకుండా ఉంటారనమాట. హ్మ్. ఈ కాన్సిక్వెన్సెస్ మనం నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ దగ్గరకొస్తే, హ్మ్. ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే, పిల్లల ఆర్గాన్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. వాళ్ళప్పుడే పుట్టారు. అవును. ఎక్కువ లైఫ్ చూడలేదు. వాళ్ళకి ప్రతి ఆర్గాన్ కూడా అప్పుడప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుతూ, డెవలప్ అవుతూ ఉంటుందనమాట. హ్మ్. ఇలాంటి స్టేజ్‌లో ఏంటంటే, ఎస్పెషల్లీ వాళ్ళ రెటీనా ఇది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది పిల్లలకి. ఓకే. వీళ్ళు కంటిన్యూయస్‌గా బ్లూ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల, వీళ్ళ స్లీప్ క్వాలిటీ అనేది బాగా పడిపోతుంది. అందుకోసం రాత్రుళ్ళు అంతా హ్మ్. మేల్కొనే ఉంటారు. 2, 3 గంటల దాకా పిల్లలు. నిద్రపోరు. అవును. మేల్కొనుంటారు. అప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేస్తుంటారు, నిద్రపోవట్లేదు వీళ్ళు అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. సో, కంటిన్యూయస్‌గా ఇట్లా బ్లూ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల ఏంటంటే, వాళ్ళు నిద్రపోలేరు. పిల్లలకి చాలా నిద్ర కావాలి. ఎందుకంటే, పిల్లలలో చాలా డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుంది ఆ టైంలో. ఓకే. మీరు పిల్లల్ని గనుక గమనిస్తే పుట్టిన బేబీ పుట్టిన వెంటనే ఒక 3 కేజెసో, 2½ కేజెసో ఉంటే వితిన్ 1 ఇయర్‌లో వాళ్ళు 12 కేజెస్‌కొచ్చేస్తారు. అవును. 1 అవును. ఇయర్ అయ్యేటప్పటికి 12 కేజెస్ అయ్యారు. అంటే 6 టైమ్స్ గ్రోత్ ఉంది. రైట్. అవును. అంత గ్రోత్ ఉంది అంటే వాళ్ళ బాడీలో అంత మెటబాలిజం జరుగుతుందని అర్థం. అవును. అవును. ఇంత మెటబాలిజం జరుగుతున్నప్పుడు వాళ్ళకి నిద్ర అనేది చాలా అవసరం అన్నమాట. ఓకే. ఓకే. ఇలా నిద్రపోకపోవటం వల్ల ఏంటంటే వీళ్ళ గ్రోత్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. హ్మ్. వాళ్ళు కాన్స్టెంట్ గ్రోత్ ఉండదు. నిద్ర సరిగ్గా ఉండదు. సో, ఎప్పుడు డ్రౌజీగా ఉంటారు. లెర్నింగ్ గూడా చాలా పూర్‌గా ఉంటుంది. వెంటనే మామూలు పిల్లలు నేర్చుకున్నట్టు వీళ్ళు ఆ స్టేజ్‌లో నేర్చుకోవాల్సినవి కొన్నుంటాయన్నమాట. ఏజ్ ప్రకారం. వాళ్ళు టాయిలెట్ ఇప్పుడు 2-3 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి ఆ టైంలో. అది నేర్చుకోలేకపోతారు. బిలో 1 ఇయర్ పిల్లలున్నారు. వాళ్ళు లేచి నిలబడాలి. ఫస్ట్ వర్డ్స్ మాట్లాడటం స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ వర్డ్ మాట్లాడాలి. ఇలాంటివన్నీ గూడా స్లో అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఇలా చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఒస్తాయి. అండ్ ఇలా డెవలప్‌మెంట్ అనేది స్లో అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి లాంగ్ రన్‌లో వెనకబడిపోతారు. ఆ ఏజ్‌లో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వకుండా ఇలా ఒక వర్చువల్ లైఫ్‌కే అలవాటు పడ్డారు కాబట్టి, ఆ టైంలో ఉండాల్సిన సైకలాజికల్ డెవలప్‌మెంట్ అనేది రాదన్నమాట. ఓకే. అయితే దీంతో పాటు ఏడీహెచ్‌డీకి గూడా దీనికి సంబంధం ఉంది అని జెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. బేసిక్‌గా ఏంటంటే ఆహ్, ఈ కార్టూన్స్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్, ఫాస్ట్ పేస్డ్ ఉంటూ ఉంటుంది. అండ్ హ్మ్. రియల్ లైఫ్ వచ్చేసరికి అంతా స్లోగా ఉంటుంది. హ్మ్. అండ్ కార్టూన్స్‌లో ఏదైనా సరే ఇట్లా సడెన్‌గా అప్పీలింగ్ కలర్స్‌తోని ఇట్లా పాపప్ కలర్స్‌తోని ఇలా చూపిస్తూ ఉంటారు. బట్ రియల్ లైఫ్‌లోకొచ్చేసరికి అలా ఉండదు.
హ్మ్. అండ్ ముఖ్యంగా ఇది క్లాస్‌లో పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత టీచర్ చెప్పేది గూడా చాలా స్లోగా అనిపిస్తుందని, హ్మ్. ఎవరేదన్నా చెప్పినా గూడా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదని, దానివల్ల వాళ్ళు చదువులో వెనకబడిపోవడం, ఫోకస్ మిస్ అవ్వడం అండ్ చాలా ఏదైనా గూడా చాలా ఫాస్ట్‌గా ఉన్న వాటి మీదకే ఎక్కువ వాళ్ళు ఆహ్, హ్మ్. ఆహ్, ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం. దీనివల్ల వాళ్ళ లైఫ్‌లో చాలా ఇబ్బందులొస్తాయి. ముఖ్యంగా ఏడీహెచ్‌డీ వస్తుంది అని జెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఏడీహెచ్‌డీ అనేది ఒక కండిషన్. అది వీటి వల్ల రాదు. ఇదేంటంటే సైకాలజీలో ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఏదైతే ఉందో హుహు. అది చాలా బలంగా ఉంటుందనమాట. ఏ ఇండివిడ్యువల్‌కైనా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఒక వ్యక్తి వీళ్ళేం ఎక్స్‌పోజ్ అయ్యారు ఫస్ట్ టైము ఫాస్ట్ మూవింగ్ ఇష్యూస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు. హ్మ్. అది కంటిన్యూయస్‌గా కొన్ని నెలలు ఎక్స్‌పోజ్ అయ్యారు. ఇలా అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్ మూవింగ్ అనేది నార్మల్ అయిపోతుంది. ఓకే. సో, వీళ్ళ బెంచ్ మార్క్ ఏంటి? ఫాస్ట్‌గా కాన్సెప్ట్ చెప్పేయడం. ఫాస్ట్‌గా కదలటము, మూవ్ అవ్వడము ఇవన్నీ ఫాస్ట్‌గా ఉంటున్నాయి టీవీలో. సో, ఇది వీళ్ళకి బెంచ్ మార్క్ అవ్వడం వల్ల ఏంటంటే రియల్ వరల్డ్ అనేది వీళ్ళకి స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుందనమాట. హ్మ్. సో, వీళ్ళ బెంచ్ మార్క్ పెరిగింది. ఓకే. బెంచ్ మార్క్ ఎందుకు పెరిగింది? వీళ్ళు ఉన్న ఎన్వైర్‌మెంట్‌లో వీళ్ళిది నేర్చుకోవటం వల్ల పేరెంట్స్ ఆ టైంలో వీళ్ళకి వాళ్ళు టైమ్ స్పెండ్ చేయకుండా ఆహ్, ఇలా వర్చువల్ ఇష్యూస్‌ని తీసుకురావడం వల్ల ఏంటంటే, వీళ్ళ నార్మల్ అనేది పెరిగిందనమాట. హ్మ్. ఇప్పుడు ఒక బేబీని తీసుకుందాము. తనకేంటి వాళ్ళ మదర్ మాట్లాడారు. హ్మ్. కథలు చెప్పారు. స్టోరీస్ చెప్పారు చిన్నప్పుడు. సో, వాళ్ళకేమవుతుంది నార్మల్ అనేది మనుషులు మాట్లాడే స్పీడ్ నార్మల్ అవుతుంది. ఓకే. అలా కాకుండా ఇంకొక కిడ్‌కి వాళ్ళేం చేశారు, ఒక టీవీ ఛానెల్ పెట్టడము, యూట్యూబ్ ఛానెల్ ఫోన్ ఇచ్చేయడము చేశారు. అప్పుడు వీళ్ళకేమవుతుంది, ఇది నార్మల్ ఇది వీళ్ళకి నార్మల్ అవ్వటం వల్ల వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు తప్ప, అక్కడేదో వాళ్ళు స్లోగా ఫీల్ అవ్వడము, ఏడీహెచ్‌డీ వల్ల అలా కాదనమాట. వీళ్ళకేంటంటే బెంచ్ మార్క్ మారింది. హ్మ్. బెంచ్ మార్క్ మారటం వల్ల వీళ్ళకి మిగతా అన్నీ కూడా స్లో అనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. అందుకని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఆ స్పీడ్ కావాలని కోరుకుంటారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది. చాలా లాంగ్ రన్‌లో గూడా అది స్ట్రాంగ్ ఉంటుందనమాట. హ్మ్. అందుకని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్పీచ్ డిలే అనేది గూడా వీటి వల్లనే అవుతుంది అని జెప్పి గూడా చాలామంది అంటూ ఉన్నారు. హ్మ్. సో, అంటే స్పీచ్ డిలే అవ్వడానికి కారణాలు ఏమేమి ఉంటాయి చిన్న పిల్లల్లో? అండ్ ఈ కార్టూన్స్ ఇవన్నిటి వల్ల అది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అండ్ తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లలు సహజంగా 1 ఇయర్ ఏజ్ నుంచి మాట్లాడటం స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. ఈ మాట్లాడే క్రమంలో ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్‌గా ఇది మనకు బాగా తెలియాలంటే యానిమల్‌కి ఎలా ట్రైనింగ్ ఇస్తారనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది బాగా అర్థమవుతుంది. హ్మ్. యానిమల్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్లోగా ఒక కాన్స్టెంట్ రిథమ్‌తో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. పిల్లలకి కూడా అలానే ఇవ్వాలనమాట. మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒకే బేస్‌లో, ఒకే టోన్‌తో రిపీటెడ్‌గా మనం చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేస్తారు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ 'కోకోమెలాన్' కానీ, ఏదన్నా కార్టూన్ గానీ ఇవి రిపీటెడ్‌గా రావు. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఒస్తుంది. రైట్. సో, వాళ్ళకి విని గ్రాస్ప్ చేసే టైం వాళ్ళకి దొరకదనమాట. ఓకే. సో, అలా దొరక్కపోవటం వల్ల ఏంటంటే వీళ్ళు వింటూ ఉంటారు. ఏదో ట్రై చేస్తూ ఉంటారు సౌండ్స్. బట్ మాట్లాడలేరు. ఇలా ఉంటుంది. బట్ ఆటిజం పిల్లల్లో ఏంటంటే వాళ్ళకసలు ఫోకస్సే ఉండదనమాట. ఆటిజం వేరు. ఇలా వీటికి అడిక్ట్ అవ్వడం వల్ల మాటలు రాకపోవటం వేరు. 2 మనం ఒకలా కన్సిడర్ చేయకూడదు. ఓకే. ఆటిజంలో ఏంటంటే వీళ్ళకసలు ఫోకస్సే ఉండదు. హ్మ్. వీళ్ళసలు టీవీనే ఎక్కువ చూడలేరనమాట. ఓకే. సో, ఇది ఇలా ఉంటుంది. వీళ్ళు టీవీ చూడటం వల్ల మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆ ఫాస్ట్‌నెస్‌ని అందుకోలేక నేర్చుకోవాలంటే ఒక పర్టిక్యులర్ టోన్‌లో వీళ్ళకి అర్థమయ్యేలాగా రిపీట్ చేస్తూ పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడతారు. ఓకే. అట్లా ఛానెల్స్‌లో చూయించరు కాబట్టి వీళ్ళకి గ్రోత్ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఓకే. అయితే ఇంకొక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. 'రియాన్స్ వరల్డ్' అని జెప్పేసి. హ్మ్. ఇదేంటంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటది. ఏదైనా సరే ఒక అన్బాక్సింగ్ వీడియో లాగా ఉంటుంది. హ్మ్. ఒక కలర్‌ఫుల్ ఎగ్ ఒకటుంటుంది. హ్మ్. ఒక గ్రీన్ కలరు, యెల్లో కలరు, పర్పుల్ కలరు. దాన్ని వాళ్ళు ఓపెన్ చేయడమో, లేకపోతే వాటర్ పోస్తూ దాన్ని కరిగించడమో చేశాక లోపల నుంచి ఒక 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 బొమ్మ బయటకొస్తుందనమాట. గ్రీన్ కలర్ దాంట్లోంచి ఒక డైనోసార్, బ్లూ కలర్ దాంట్లోంచి ఒక బర్డ్ హ్మ్. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ పిల్లలు దీన్ని బాగా చూస్తూ ఉన్నారు.
హ్మ్. అయితే వీటి వల్ల గూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటంటే ఈ ఒక అంచనా వేయడం గాని, ఒక యాంటిసిపేషన్ గాని ఇందులో ఎక్కువ రావడం అండ్ రియల్ లైఫ్‌లోకొచ్చేసరికి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండడం. అంటే హ్మ్. ప్రతిసారి ఒక సర్ప్రైజ్‌ని కోరుకోవడం. రియల్ లైఫ్‌లో అలాంటి సర్ప్రైజ్ వాళ్ళ చుట్టూ జరగకపోయేసరికి బాగా డిసప్పాయింట్ కావడం. అండ్ దీనివల్ల రానున్న రోజుల్లో పెద్దగా అయ్యే టైంలో గూడా అది వాళ్ళ మీద ఇబ్బంది చూపిస్తుంది అని చెప్పి హ్మ్. అంటున్నారు. అయితే నార్మల్‌గా నాకేమనిపిస్తుందంటే ఏముంది పిల్లలకి ఇది జస్ట్ ఒక ఆట బొమ్మ లేకపోతే ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ వీడియోలో చూపిస్తున్నారు అనిపిస్తుంది హ్మ్. నాకు. కానీ నిపుణులొచ్చేసరికి ఇది పెద్దయ్యాక వాళ్ళ మీద చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువగా వాళ్ళ రియల్ లైఫ్‌కి, వర్చువల్ లైఫ్‌కి వాళ్ళకి తేడా తెలియకపోవడం వల్ల ప్రతిసారి ఒక సర్ప్రైజ్‌ని కంపారిజన్‌లోకెళ్తారు అని జెప్పి అంటూ హ్మ్. ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటారు? ఇట్లా సర్ప్రైజింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడేంటంటే, ఏదైనా ఒక కొత్త విషయం మనకి థ్రిల్ ఇస్తుంది. ఇన్‌స్టంట్ థ్రిల్ ఒస్తుందనమాట. అవును. కొత్తది ట్రై చేయటం గానీ, కొత్త విషయాన్ని ఎక్స్‌పోజ్ అయినప్పుడు, కొత్త విషయాలు చూస్తున్నప్పుడు మనకి బావుంటుంది. ఏ ఇండివిడ్యువల్‌కైనా గూడా. హ్మ్. పిల్లలకేంటంటే, వాళ్ళప్పుడే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి రియల్‌కి ఇందాక మాట్లాడుకున్నట్టు రియల్‌కి, వర్చువల్‌కి తేడా తెలీదు. రైట్. సో, అలా ఉండడం వల్లేంటంటే, వాళ్ళు ప బెంచ్ మార్క్ పెరుగుతుందనమాట. హ్మ్. ఈ బెంచ్ మార్క్ బాగా పెరిగేంటంటే, వాళ్ళు రియల్ వరల్డ్‌కి, మామూలు వరల్డ్‌కి తేడా తెలుసుకోలేకపోతారు. హ్మ్. అంత మెచ్యూరిటీ వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్స్ ఉండవు. ఓకే. లాజిక్‌గా ఆలోచించడము, ఇది రియల్ వరల్డ్‌లో పాసిబుల్ అవుతుందా? కొంతమంది ఉండొచ్చు. ఇన్ జనరల్ ఏంటంటే, బిఫోర్ 20స్ కానీ, బిఫోర్ 10 అన్ అట్లా ఏజ్ ఉన్నప్పుడేంటంటే, వాళ్ళకి లాజికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ థింకింగ్ ఉండదు. హ్మ్. చాలా తక్కువుంటుందనమాట. హ్మ్. లాజిక్‌తో ఆలోచించలేరు. అందుకనే ఏంటంటే వాళ్ళు రియల్‌కి అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడక్కడ బాక్స్‌లో కొత్తదేదో కనిపించింది. ఒక థ్రిల్లొచ్చింది. హ్మ్. రియల్ లైఫ్‌లో పిల్లలకేదైనా వస్తువు ఇచ్చేటప్పుడు మనం అట్లా బాక్స్‌లో ర్యాప్ చేసి ప్రతిదీ ఇవ్వం కదా! అవును. మామూలుగా తీసి ఇచ్చేస్తాం. వాటర్ అడిగారు. వాటర్‌ని మనం ప్యాక్ చేసి బాక్స్‌లో పెట్టి అదేదో థ్రిల్ లాగా ఓపెన్ చేసి ఇవ్వరు. హ్మ్. బట్ వీళ్ళకేంటంటే ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది బాగా ఎక్సైట్‌మెంట్ ఉంటుందనమాట. ఓకే. వాళ్ళు ఓపెన్ చేయడము, ఆ ప్రాసెస్, దాన్ని ఓపెన్ చేయటాన్ని, ఆ ప్రాసెస్‌ని బాగా వీళ్ళు ఎంజాయ్ జేస్తారు. రైట్. ఆ ఎంజాయ్‌మెంట్ వీళ్ళు మిస్ అవుతున్నప్పుడేంటంటే, హ్మ్. నాకిది దొరకట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. అవును. సో, ఆ ఎంజాయ్‌మెంట్‌కి వీళ్ళు అడిక్ట్ అవ్వడం వల్లేంటంటే, ఒక రకంగా ఇది అడిక్షనే. మెల్లగా వీళ్ళు ప్రోగ్రామ్ అవుతారు ఓకే. అటువైపు. ఓకే. అలా అవ్వడం వల్ల వీళ్ళకి రియల్ వరల్డ్‌లో అడ్జస్ట్ అవ్వడము, రియల్ వరల్డ్‌లో అన్ని సర్ప్రైజెస్ ఉండవనే విషయమే తెలీదు కాబట్టి వీళ్ళకి రియల్ వరల్డ్ నచ్చదనమాట. హ్మ్. అది కాన్స్టెంట్‌గా అదే బావుంది. రియల్ వరల్డ్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. అదే చూద్దాము. అక్కడ కొత్తవొస్తాయి. నిజంగానే అక్కడ కొత్తవి చూపిస్తారు గూడా. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్‌షిప్ కావాలి. హ్మ్. పిల్లల గ్రోత్ కంటే గూడా వాళ్ళకి వ్యూవర్‌షిప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది గాబట్టి, రైట్. వాళ్ళు అదే ఫోకస్ చేస్తారు. ఓకే. ఈ పిల్లలకి కూడా ఈ విషయం తెలీదు కాబట్టి దానికి కంటిన్యూయస్‌గా ఇష్టపడుతూ ఉంటారు. ఆ థ్రిల్‌కి ఇష్టపడతారనమాట. రైట్. ఓకే. అయితే చివరగా ఇప్పుడు ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తున్న క్రమంలో పెద్దలకేమో ఇది ఒక రకంగా చెప్పాలంటే పులి మీద స్వారీ లాంటి పరిస్థితి. ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్‌ని వదులుకోను లేము. అట్ ది సేమ్ టైమ్ దాంతో పాటు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఎంత వద్దనుకున్నా గూడా అది మన చేతుల్లో ఒక భాగం అయిపోయింది. మన హ్మ్. జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి ఇలాంటి టైంలో పిల్లలకి అది కొంచెం ఇచ్చినా గూడా వాళ్ళకి వెంటనే అది ఒక అడిక్షన్ లాగా అదే కావాలి అన్నట్టుగా ఒక సిట్యుయేషన్. దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేము. అలా అని చెప్పి దాన్ని పూర్తిగా వాళ్ళకి అలవాటు చేసినా గూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇలాంటి టైంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకి ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఫస్ట్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళని అలౌ చేయాలన్నమాట. హ్మ్. ఇప్పుడు బాగా చిన్న పిల్లలున్నారు. పసిపిల్లలు. ఓకే. వాళ్ళకి అసలు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందేంటి ఆ ఏజ్‌లో హ్మ్. మదర్ లేదా ఎస్పెషల్లీ మదర్ హ్మ్. తనతో కనెక్ట్ అయ్యి ఉండడం. హ్మ్. అప్పుడు ఏం చేశారు? మీరు ఉండలేని పరిస్థితుల్లో వీళ్ళకి ఎక్స్‌పోజ్ చేశారు. హ్మ్. దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట వాళ్ళకి. ఇలా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మీరు తీసేయడం కష్టమవుతది. హ్మ్. వన్స్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత తీసేయడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్స్‌లో. ఓకే. వన్స్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మీరు కాదు అంటే వాళ్ళకి ఇంకా కోపమొస్తుంది. టాంట్రమ్స్ ఎక్కువ చూపిస్తారు. అరుస్తారు. అంత నెగెటివ్ బిహేవియర్ ఎక్కువుంటుందనమాట. హ్మ్. సో, ఇంట్రొడ్యూస్ అవ్వకుండా ముందు మీరు ఇనీషియల్ డేస్ బిలో అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ వచ్చేలోపు 1 ఇయర్ అలా ఉన్నప్పుడేంటంటే వీళ్ళ కంటికి కూడా అది డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు రియల్ వరల్డ్‌లో వీళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే. ఇప్పుడు కొత్త కొత్త టాయ్స్ కొనిపెట్టడం, కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి.
ఆ ఏజ్ పిల్లలకి ఏజ్ ప్రకారం ఆ ఏజ్‌లో ఏం అవసరమో వాళ్ళ గ్రోత్ రిలేటెడ్‌గా వాళ్ళకి బొమ్మలు తయారు జేస్తారు. అలాంటి ఎడ్యుకేషనల్ టాయ్స్ కొనిపెట్టడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా ఉంటుందంటే కొంత బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కలర్సే చూడగలరు. అప్పుడు ఆ కలర్స్‌లో డిజైన్ చేసిన బొమ్మలు కానీ, రౌండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఇనీషియల్‌గా పట్టుకోవడం ఈజీ అవుతది. ఓకే. అలా వాళ్ళు ఎడ్యుకేషనల్ టాయ్స్ ఎలా తయారు చేస్తారంటే, ఆ ఏజ్ పిల్లలు ఏది పట్టుకోగలరు, వాళ్ళు వాళ్ళకి ఫోల్డ్ చేయడానికి ఏది ఈజీగా ఉంది, హుహు. ఆడుకోవటంలో దేని మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి డెవలప్‌మెంట్ ఫర్దర్ ఈజీ అవుతది. చూసి డిజైన్ చేస్తారు. సపోజ్ ఒక ఇది ఉంటుంది. అంటే కలర్ ఒక టవర్ లాగా ఉండి దానిలో రింగ్స్ ఏస్తామనమాట. ఓకే. చిన్న పోల్‌లా ఉంటుంది. దాని మీద యాహ్! రింగ్స్ ఏస్తూ ఉంటారు. పేరేదో పెద్ద దగ్గర నుంచి చిన్న దాకా. హ్మ్. అవును. అవును. అలాంటి టాయ్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వాటిని ఫిట్ చేయడము ఇలాంటివన్నీ తెలుస్తాయన్నమాట. ఓకే. ఇలా ఆడుకుంటున్న క్రమంలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఓకే. ఇలా మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అవి కలర్‌ఫుల్‌గా కూడా ఉంటాయి ఆ టాయ్స్ అనేవి. హ్మ్. కలర్‌ఫుల్‌గా ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకటేమో యెల్లో ఉంటుంది. ఒకటి గ్రీన్ ఉంటుంది. అవును. ఒకటి పింక్ ఉంటుంది. అవును. ఒకటి వైట్ ఉంటుంది. ఒకటి బ్లాక్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే, ఇక్కడ కూడా వీళ్ళకి కొంత అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే. సో, దానికి తగ్గుతుందనమాట. ఇలా మీరు వాళ్ళు ఉన్న ప్రపంచంలో అంటే వాళ్ళు ఉన్న రియల్ ప్రపంచంలో వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళు ఫర్దర్ డెవలప్ అయ్యే విధంగా ఉండేవి మీరు మంచి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడేంటంటే, హుహు. ఇటువైపు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఫస్ట్ పేరెంట్స్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, కమ్యూనికేట్ చేస్తూ, మాట్లాడుతూ ఉన్నప్పుడేంటంటే, మదర్ ఇప్పుడు పిల్లలకెలా ఉంటుందంటే అది ఫోను పట్టుకున్నప్పుడు, ఫోను కేవలం మాట్లాడుతుంది. తను మాట్లాడేది మనం వినాలి. హ్మ్. ఇప్పుడు చాటింగ్ అంత ఎర్లీ స్టేజ్‌లో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి, బాగా ఎర్లీ స్టేజ్‌లో హ్మ్. వీళ్ళు అంత చాట్ చేయలేరు. అవును. సో, ఎర్లీ స్టేజెస్‌లో ఏంటంటే వీళ్ళకి పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఫోను కంటే పేరెంట్స్ నచ్చుతారనమాట. ఎందుకంటే ఫోనులో ఏంటి వన్ వే కమ్యూనికేషన్. హ్మ్. రియల్ పేరెంట్స్ ఉన్నప్పుడు టూ వే కమ్యూనికేషన్ నడుస్తది. ఓకే. పేరెంట్స్ మాట్లాడతారు. వీళ్ళేదో సౌండ్స్ చేస్తున్నా, ఏదో మాట్లాడుతున్నా వింటారు కూడా. సో, ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అనమాట. మీరు ఇది యూజ్ చేసుకున్నప్పుడేంటంటే, పిల్లల్ని ఫోను అడిక్షన్ లేదా ఇలాంటి విషయాల నుండి కొంచెం బయటికి తీసుకురావడం ఈజీ అవుతది. మీరు వీళ్ళున్న ఎన్వైర్న్‌మెంట్‌ని మార్చడం ద్వారా బయటికి తీసుకురాగలరు తప్ప, ఫోన్‌ని తీసేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. హైలీ ఇంపాసిబుల్ అసలు. వన్స్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత తీసేయటం అస్సలు కుదరదు. ఓకే. యాహ్! మీరు ఇంట్రొడ్యూస్ చేయకుండా ఉండే ఆలోచనలే చేయాలి తప్ప, హుహు. చేశాక తీసేయడం కుదరదు. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ హోప్‌ఫుల్లీ ఇది చూసిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.